నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మాడుగుల శివప్రసాద్ గురూజీ. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఏకాదశి మనకి ముక్కోటి ఏకాదశి వస్తుంది. విష్ణుమూర్తి పవన సైన్యం నుంచి లేచే రోజు, ఎంతో విశిష్టమైన రోజు. మనకి ఉత్తర ద్వారం కూడా ఆ రోజే తెరుస్తారు అంటారు. అసలు వైకుంఠ ఏకాదశికి ఇంతటి ప్రాముఖ్యత ఏంటి? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. వైకుంఠ ఏకాదశి ప్రాధాన్యత ఏమిటి, ఉత్తర ద్వార ప్రవేశం ఏమిటి అనేటువంటి దానికి వచ్చేటప్పటికమ్మా, ఏకాదశులు అనేటువంటిది శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి అనేటువంటివి రెండు ప్రతి మాసంలోనూ వస్తాయి. మొత్తం సంవత్సరంలో 24 వస్తాయి, మామూలుగా వస్తూ ఉంటాయి. ఈ వస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, మనం ఏకాదశి అనేటువంటి వ్రతం ఉంటుంది, అది చాలా గొప్ప వ్రతం. ఏకాదశి వ్రతం అనేటువంటిది చాలా గొప్ప వ్రతం. శ్రీ మహావిష్ణువును మనకు చాలా దగ్గరగా చేసేటువంటి వ్రతం అది, ఆ ఏకాదశి వ్రతం అనేది. ఆ వ్రతం ఏమిటి అంటే, ఇంట్లో ఇంకా వంట చేసేవాళ్ళు కాదు పూర్వీకులు. ఎందుకు వంట చేసేవాళ్ళు కాదు అంటే, ఆ వంట చేస్తూ ఉన్నప్పుడు ఇంకోరి కోసము అని చెప్పేసి వంట చేస్తున్నప్పుడు వచ్చినటువంటి వాసన పీల్చినా కూడా తిన్నట్టే లెక్క. అందుకనే దేవాలయాల్లో నివేదన తీసుకుపోతున్నప్పుడు కానీ, నివేదన తయారు చేస్తున్నప్పుడు కానీ బ్రాహ్మలందరూ కూడా మూతికి బట్ట కట్టుకొని తీసుకువెళ్ళేటువంటి అవసరం. ఆ వాసన పీల్చరాదు, అది ఎంగిలితో సమానమవుతుంది కాబట్టి. అందుకే వాసన పీల్చినా కూడా తిన్నట్టే లెక్క అని శాస్త్రం. అందుకనే ఇంట్లో పొయ్యి వెలిగించడమే లేదు అని. అలాగే పక్కింటి వాళ్ళు, ఆ పక్కింటి వాళ్ళు, ఆ పక్కింటి వాళ్ళు, ఊర్లో వాళ్ళు అందరూ కూడా మానేస్తున్నారు ఈరోజు ఏకాదశి అని. అందుకనే అప్పుడు ఆసుపత్రుల్లో అవన్నీ కూడా అక్కడ ఏ ఊర్లోనూ అవసరం లేకుండా ఉండింది పూర్వం అంతా కూడా. ఎందుకు? లంకణం పరమౌషధం అని. ఆ రోజు ఏమీ తినకుండా, ఏమీ చేయకుండా ఒక రోజంతా పెట్టామంటే రెండవ రోజుకు సిస్టమ్ అంతా కూడా కంట్రోల్లోకి వస్తుంది, యాక్టివ్ అవుతుంది. శరీర మామూలుగా శ్రమ అనేటువంటిది ఉంటుంది కదా, రోజు శ్రమపడి ఒక్కరోజు విశ్రాంతి తీసుకొని మళ్ళీ రెండవ రోజుకు ఉపక్రమించేటప్పటికి చాలా ఉత్సాహవంతముగా 90 ఏళ్ల ముసలివాడు కూడా ఉరకలేసుకుంటూ పోదాం పద తోటకని చెప్పి చేనులోకి పోయేటువంటి తత్వాలు ఉండినాయి అప్పుడు. ఇలా ఏకాదశులు పాటిస్తూ మామూలుగా వైకుంఠ ఏకాదశిని వస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశి వ్రతం అంటే ఏమిటి అంటే, స్వామికి సమీపముగా ఉండడం. ఉపవాసం అంటే స్వామికి దగ్గరగా అంటే ఏమిటి? విగ్రహానికి దగ్గరగా స్వామిని పట్టుకొని ఉండడం అని కాదు, మనం మననము చేస్తూ ఉండడం, నిరంతరము స్వామి ధ్యానము తప్ప వేరే ఆలోచన లేకుండా ఉండటం ఆ రోజు. అలా ఏకాదశులు చేస్తూ ఈ వైకుంఠ ఏకాదశి అనేటువంటిది వస్తుంది. ఎప్పుడు? ఈ ఉత్తరాయణంలో. ఇక్కడి నుంచి సూర్యుడు ఉత్తరం వైపుగా ప్రవహిస్తూ ఉంటాడు కాబట్టి, ప్రత్యక్ష నారాయణ స్వామి కాబట్టి ఆయన కూడా శ్రీమన్నారాయణుడే, ఎవరో కాదు. వైకుంఠ ద్వారం అనేటువంటి తెరవటము జరుగుతుంది. ఏమిటి వైకుంఠ ద్వారం యొక్క గొప్పతనము అంటే, ఊరికి ఉత్తరాన వల్లకాడు ఉంటుంది. ధనికుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, బెంజుకారులో తిరిగేవాడైనా, రిక్షా తొక్కుకునేటువంటి వాడైనా పోయిన తర్వాత అందరూ అక్కడికి పోయి బూడిద కావాల్సింది. ఆ బూడిద పరమైశ్వర్యం. అదే పరమేశ్వరుడు భస్మం అన్నాడు. ఎవడిది ఏ బూడిదో తెలియదు. ఇది ఉన్నవాడిది బూడిద, ఇది లేనివాడిది బూడిద అనేటువంటిది ఉండదు. దానికి తేడా ఉండదు, ఏమీ తేడా ఉండదు. నీ గొప్పతనం ఏమీ లేదురా, నువ్వు పోయిన తర్వాత అంతా ఒకటే. నీ స్థితిగతులు ఏవి అక్కడ పని చేయవు. సాక్షాత్తు ఏ ప్రాణి వైకుంఠానికి చేరుతుందో అది మాత్రమే చూసుకోవాలి అక్కడికి పోయిన తర్వాత, ఆ ఉత్తరం వైపుకు పోయిన తర్వాత. అందుకే ఉత్తరానికి తల పెట్టి పడుకోవద్దు అని పెద్దలు చెప్పేటువంటి కారణము కూడా. ఓకే, లేస్తూనే యముణ్ణి చూస్తాము అని. అలాగే మరి దక్షిణం వైపు పెట్టుకున్నప్పుడు లేస్తూనే మరి ఇక్కడ ఉత్తరం వైపు ఇది ఉంటుంది కదా, శ్మశానం ఉంటుంది కదా, మనం చూస్తున్నాము కానీ ఉత్తరం కుబేర స్థానము అని చెప్పినాడు. కుబేర స్థానం అంటే అర్థం ఏమిటి? ఏదైతే ఏమీ లేదు అని అనుకుంటున్నామో, భస్మమో విభూతి ధారణ అని ఏదైతే చెప్తున్నామో అదే సకలైశ్వర్యము అని కదా పరమేశ్వరుడు పెట్టుకున్నాడు. అందుకే సకలైశ్వర్య ప్రదాత పరమేశ్వరుడు అంటున్నాము. ఆ విభూతిలోనే ఐశ్వర్యం ఉంది.
అందుకనే మనకు ధనము రావాలి అంటే అభిషేకం చేసేటప్పుడు కూడా విభూతితో చేస్తే మనకు ఉన్నటువంటి రుణాలు తీరుతాయి. రుణం తీరుతుందంటే ధనం వస్తుందని కదా దాని అర్థం. అవును. అందుకని విభూతి పెట్టుకోవడం అనేటువంటి, విభూతిలోనే ఐశ్వర్యం ఉంది. సర్వము బూడిద, అంతా బూడిద అయినప్పుడు ఏముంటుంది? లేనివాడు ఉన్నవాడు అంతా అక్కడ బూడిద అయినప్పుడు ఆ బూడిదలోనే కదా ఉండేది. లేనివాడు ఉండేది, ఉండేవాడు ఉండేది అందులోనే ఉన్నాడు. అందుకనే ఉత్తరం వైపు కుబేరుడు ఉన్నాడు అనేటు కుబేర స్థానం అని చెప్తున్నాం. అందుకే ఉత్తరం వైపు లేచి చూడరా అని. ఎందుకు? రేపు నువ్వు లేచి 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 ఇలా లేవకుండా ఏదో ఒక రోజు పండుకున్న నాడు నువ్వు పోయిన తర్వాత లేపేది అటువైపుకే లేపుతారు అంతా, అక్కడికే చేరుతావు. నువ్వు ఏదో ఒక రోజు లేవకుండా పోయినాడు మళ్ళీ అక్కడికే తీసుకెళ్తారు నిన్ను. తీసుకెళ్ళినప్పుడు నువ్వు పరమాత్మలోకి ఐక్యం కావడానికి మేలు జరుగుతుంది. సాక్షాత్తు పరమేశ్వరుని వైకుంఠానికి చేరుకోగలుగుతావు అనేటువంటి దానికి చిహ్నంగానే ఉత్తరద్వార ప్రవేశము అనేటువంటిది. చేస్తూ 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 ఏదో ఒక రోజు నువ్వు వైకుంఠ ద్వారానికి నిజంగానే చేరతావు. ఆ నడక, మనిషి యొక్క నడక మార్గము మంచిదై ఉండాలి. రామాయణము అంటే రాముడు నడిచినటువంటి ఆయనము మార్గము ఏదైతే ఉందో అది మంచి మార్గము, నువ్వు నడువు అన్నాడు. అందుకే వైకుంఠ ద్వారము ద్వారా నువ్వు ఎప్పుడైతే నడుస్తూ ఉన్నావో నీ మార్గం సక్రమమైనటువంటి మార్గంలోకి నువ్వు నడవగలుగుతావు. నడవరా? ఈ వైకుంఠ ద్వారము, వైకుంఠం ఏకాదశి నాడు పరమేశ్వరుని మనం ఈయన శ్రీ మహావిష్ణువును చెయ్యి అని చెప్తున్నాం. ఇప్పుడు దేవాలయాల్లో చిత్ర విచిత్రంగా ఏవేవో రకాల అట్లా పెట్టి ఇట్లా పెట్టి ఇక్కడి నుంచి పోయి అక్కడి నుంచి పోయి ఏదేదో చేసి చిత్ర విచిత్రాలన్నీ చేస్తున్నారు. ఉత్తర ద్వార ప్రవేశం, ఉత్తర ద్వార ప్రవేశం ఈ కనువిప్పు కోసమే ఉత్తర ద్వార ప్రవేశం. ప్రతివాడు ఏదో ఒకనాడు నేను దానికి వెళ్ళవలసిందేని అందరికీ తెలుసు. ఆ కనువిప్పు కోసమే అటువంటి నడుకు నేను నడిచాను. ఎన్నిసార్లు ఎన్ని వైకుంఠ ద్వారాలు వీడు ఎన్నిసార్లు ఉత్తర ద్వార ప్రవేశం చేసినాడు ఒక చిత్రగుప్తుడు ఒక చిట్టా ఉంటుంది, రాస్తాడు. వీడు ఏ ఉద్దేశంతో వచ్చినాడు. ఏదో పోవాలి కాబట్టి మనం కూడా పోదాము అనేది కాదు. పరమ భక్తాగ్రేసుడై పరమ భక్తితో దాని మీద ఉండే శ్రద్ధతో పోవాలి. ఎప్పుడు కూడా శ్రద్ధ లేకుండా చేసేటువంటిది ఏది కూడా కరెక్ట్ కాదమ్మా. శ్రద్ధతో చేస్తేనే మనకు ఉంటుంది ఏదైనా. ఓకే ఓకే గురువు గారు, ధన్యవాదాలు. జయోస్తు.